ఓం అస్మద్గురుభ్యో నమ. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం భానుర్యుధముఖం శ్రీరామదూతం శిరసా నమామి. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్ అని చెప్పవచ్చు. ఇది ఒక పరిహారం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి రాబోయే నెలల్లో చాలా వరకు చాలా పిల్లలకి రకరకాలైన పరీక్షలు. సో ఇది పరీక్షల సమయం. అంటే మార్చి ఏప్రిల్ ఎక్కువ శాతం చాలామందికి పరీక్షలు ఉంటాయి పిల్లలందరికీ కూడా. సో ఈ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి కోసమని ఒక చక్కటి పరిహారం మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. మీ పిల్లల చేత ఇది చేయించండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా మంచి స్కోర్తోని వాళ్ళు పాస్ అవ్వడం జరుగుతుంది. దానికంటే ముందుగా పరిహారం చెప్పే ముందుగా ఒక చిన్న సూచన మీకు. చదవకుండా మటుకు మార్కులు రావు, అది అందరికి కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే, మెయిన్గా చదివే పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ఒక సమస్య ఏమవుతుందంటే, వాళ్ళు చదివింది ఏది కూడా ఎగ్జామ్లో గుర్తు రాకపోవడం. ఇది ఒక మేజర్ సమస్య. అయితే ఈ చదివిన పిల్లలకి మార్కులు తక్కువ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష్యపరంగా మీరు చూసినట్టయితే వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ పీరియడ్ నడవడము, దానివల్ల మార్కులు రాకపోవడం, సరిగా ఫోకస్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా రకరకాలైన కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే, ఇవన్నిటిని కూడా అవి దాటుకొని వాళ్ళు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం చాలా చిన్నదే, కాకపోతే ఏంటంటే అది మీరు రెగ్యులర్గా చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్గా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. పరిహారం అనేది చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఒక రాగి చెంబు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న రాగి చెంబు వాడచ్చు, మీరు కొత్తగా ఏం కొనుక్కొని అవసరం లేదు. ఇంట్లో రాగి చెంబు తీసుకోండి. ఉదయమే మీరు 6 to 7, ఉదయం 6 నుంచి 7 మధ్యలో, ఒకవేళ మన పిల్లలు ఆ టైంకి లేవలేకపోతున్నారు, రాత్రి చాలాసేపు చదివి పడుకోవడము, లేకపోతే సోమరితనంతో లేవకపోవడము, ఇట్లాంటి పలు రకాలైన కారణాలు ఉంటాయి. కానీ ఉదయాన్నే 6 నుంచి 7 మధ్యలో చేస్తేమో చాలా పవర్ఫుల్. అది చాలా మంచి టైము. ఆ టైంలో చేయాలన్నమాట. సూర్యోదయం టైంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. లేదంటే తర్వాత అయినా చేయనివ్వండి, అసలే చేయడం కన్నా కొద్ది గొప్ప మేలు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా కుంకుమ వేయండి. కుంకుమ వేసి అది మీకు సూర్యుడికి ఎదురుగా నించోవాలి. నించుకొని ఇట్లా సూర్యుడికి అర్ఘ్యప్రదానం అనేది వదిలిపెట్టాలన్నమాట. అంటే ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పేసుకుంటూ మీరు నీళ్లు వదిలిపెట్టాలన్నమాట. సూర్యుడికి ఎదురుగా నించో ఇట్లా నీళ్లు వదిలిపెట్టాలి. ఇది మీరు చేయాలన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటే ఒక చిన్న టబ్బు పెట్టుకోవాలి. టబ్బు పెట్టుకొని నిదానంగా వాళ్ళు సూర్యుడి పేరు చెప్పుకుంటూ ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పుకుంటూ వాళ్ళు నీళ్ళు వదిలిపెడుతూ ఉండాలన్నమాట. ఇది చేయడం వల్ల ఇది రెగ్యులర్గా చేయాలి. అంటే ఇప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి నెలలో ఇది తీసాం కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి మీరు ప్రాక్టీస్లో ఉండండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈ పరిహారం అనేది చేస్తుంది. రెగ్యులర్గా కూడా పిల్లలు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్పిన పరిహారం రోజు చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్, అంటే మేధాశక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇది చేయడం వల్ల మేధాశక్తి పెరిగి వాళ్ళకి చదివిందంతా కూడా బాగా గుర్తుంటుంది అన్నమాట. కాబట్టి ఈ పరిహారం అనేది రెగ్యులర్గా మీ పిల్లలతో చేయించండి. తప్పకుండా చాలా మంచి మార్కులతోని, మంచి స్కోర్తో వాళ్ళు పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.